అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనకు మరోసారి షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ను సంప్రదించకుండానే మరో నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారాయన. పొత్తు ధర్మం పాటించకుండా రాజానగరం, రాజోలు స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ పొత్తులో తమను సంప్రదించకుండా ఎలా అభ్యర్థులను ప్రకటిస్తారంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కూడా సీట్లపై చాలా ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజానగరం, రాజోలు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నామంటూ జనసేన అభ్యర్థులను ప్రకటించి చంద్రబాబుకు గట్టి షాకే ఇచ్చారు. దీంతో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా, విచ్ఛిన్నమవుతుందా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ ఘటన మరొక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు మరో నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. తాజాగా ఆయన నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని ఖరారు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొలుసు పార్థసారథికి నూజివీడు టికెట్ ఖరారు చేస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే రాబో ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల గుడివాడలో నిర్వహించిన సభలోనే ఆయన టీడీపీలో చేరతారని భావించారు. కానీ టికెట్పై హామీ దక్కకపోవడంతో పార్థసారథి చేరిక వాయిదా పడింది. పెనమలూరులో బోడే ప్రసాద్ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయన్ను కాదని పెనమలూరు టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని పార్థసారథికి తేల్చి చెప్పిన చంద్రబాబు తాజాగా ఆయనకు నూజివీడు టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 1న చంద్రబాబు సమక్షంలో కొలుసు పార్థసారథి టీడీపీలో చేరతారని సమాచారం. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో టికెట్ల వివాదం సాగుతున్న తరుణంలో చంద్రబాబు నూజివీడు టికెట్ను ఏకపక్షంగా ప్రకటించడంపై జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బీహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. ఊహించినట్టే అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటకు రావాలని జనతాదళ్ నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది. జేడీయూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ మహాగఠబంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. పాట్నా రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. నితీష్ కుమార్ రాజీనామా అనంతరం అక్కడి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ ఉదయం జేడీయూ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతున్న సమయంలోనే అటు భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా భేటీ అయ్యారు. జేడీయూతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపై ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సామ్రాట్ చౌదరి. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా దీనికి తమ ఆమోదం తెలిపారు. బల్లలు చరిచి తమ అంగీకారాన్ని తెలియజేశారు. నితీష్ కుమార్ సారథ్యంలో జేడీయూ, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ అంగీకారం తెలిపారు. ఈ లేఖను బీజేపీ ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే జేడీయూకు అందజేశారు. ఆయన వెంట వినోద్ తావ్డే, దినేష్ కుమార్ సింగ్, సామ్రాట్ చౌదరి, హిందుస్థానీ అవామీ లీగ్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈసారి ఏపీలో ఎన్నికల పోరాటం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ సింగిల్గానే బరిలోకి దిగారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన జతకట్టాయి. కాంగ్రెస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించింది. బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే బీజేపీ మెగా స్కెచ్ సిద్ధం చేస్తుంది. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో బీజేపీ రాజకీయం ఏంటనేది క్రమేణా క్లారిటీ వస్తుంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలవడం పైన కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని 2014 నాటి పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు, పవన్ ఆశిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు. తెలంగాణలో బీసీ నినాదంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. బీజేపీ ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగిస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనే తమ పొత్తు అనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. టీడీపీతో కలుస్తుందా లేదా అనేది తేల్చడం లేదు. ఏపీలో కాపు, కమ్మ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పురంధేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. పవన్తో పొత్తు ద్వారా కాపు మెజారిటీ వర్గం తమ వైపు ఉంటుందని భావిస్తోంది. ఇక ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య నేతల సమాచారం. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
పవన్తో పొత్తు కొనసాగిస్తూ చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది. మరి బీజేపీ ఆఫర్ను సినిమాల్లో బిజీగా ఉంటూ దాదాపు రాజకీయాలకు దూరమైన చిరంజీవి అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో ఎన్నికల అభ్యర్థులపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే 60 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలను ప్రకటించారు. ఇక టీడీపీ జనసేన తొలి జాబితా వచ్చే నెల తొలి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ సమయంలో సినీ ప్రముఖులకు సీఎం జగన్ ఎంపీ సీట్లు ఖరారు దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరింది. ఇప్పటికే జగన్ ఎన్నికల సమర శంఖం పూరించారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేశారు. 10 మంది పార్లమెంటు సభ్యులను ప్రకటించారు. మరో 15 మంది ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమయ్యారు. ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇదే తుది జాబితాగా పార్టీ నేతలు చెబుతున్నారు. నగర సీటు నుంచి మంత్రి రోజాను మార్పు చేసి ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది. నరసరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖాయమైంది. గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు పేరు రేసులో ఉంది. ఇక కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్తో పాటు సినీ హీరో సుమన్ పేరు పరిశీలనలో ఉంది. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయం చేశారు. కర్నూలు నుంచి బీవై రామయ్యను ఖరారు చేశారు. నంద్యాల నుంచి మైనార్టీ వర్గానికి ఎంపీ సీట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీ కోసం పనిచేస్తున్న సినీ నటుడు ఆలీకి అవకాశం ఖాయమని చెబుతున్నారు. దీనిపైన ఇంకా తుది నిర్ణయం జరగలేదని జిల్లా పార్టీలో చర్చ సాగుతోంది. రాజంపేట, కడప నుంచి ప్రస్తుతం ఎంపీలనే తిరిగి పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. దీంతో తుది జాబితాలో జగన్ ప్రకటించే పేర్లు, స్థానాలపైన పార్టీలో ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులు కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావహులు రాజీనామాల బాట పడుతున్నారు. వైసీపీ అగ్ర నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు, నర్సరావుపేట, మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్, వల్లభనేని బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్, దాడి వీరభద్రరావు గుడ్ బై చెప్పారు. మార్పులు చేర్పులకు అంగీకరించకపోవడం, మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కకపోవడం వంటి కారణాలతో వారంతా రాజీనామాల బాట పట్టారు. తాజాగా అదే జాబితాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న కోనేటి ఆదిమూలం బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆయనను తిరుపతి లోక్సభ ఇన్ఛార్జిగా అపాయింట్ చేశారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని సత్యవేడు అభ్యర్థిగా ఖరారు చేశారు. తిరుపతి ఎంపీగా పోటీ చేయడానికి ఆదిమూలం అంగీకరించట్లేదు. మరోసారి సత్యవేడు టికెట్ను తనకే కేటాయించాలని పట్టుబట్టుతున్నారు. ఆయనకు నచ్చజెప్పినప్పటికీ ఒప్పుకోవట్లేదు. తన స్థానాన్ని మార్చడానికి జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కారణమని ఆరోపించారు. సత్యవేడు నుంచి టికెట్ అడిగానని, తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందని ఆదిమూలం చెప్పారు. తనపై ప్రతికూల రిపోర్ట్ రావడం వల్లే సత్యవేడు నుంచి తప్పించానని జగన్ చెప్పారని పేర్కొన్నారు. తనపై నెగిటివ్గా రిపోర్ట్ ఇచ్చిన ఆ నలుగురు ఎవరో తనకు బాగా తెలుసునని, వారే దొంగలని, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని జగన్ ముందే తేల్చి చెప్పానని కోనేటి ఆదిమూలం అన్నారు. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ న్యూస్.